హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. సంక్రాంతి వచ్చిందంటే చాలండి, సినిమా పండగ అంటే పండగ. సినిమా వాళ్ళకు కావచ్చు, సినిమా అభిమానులకు కావచ్చు. పండగ అంటే అలా ఇలా ఉండదన్నమాట. చాలా సందడిగా ఉంటుంది. ఒకవైపు సంక్రాంతి ఎద్దుల సందడి, ఇలా ఇంట్లో చుట్టాలు వంటలు సందడి అయితే, మరోవైపు సినిమాల సందడి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఫ్యామిలీను సంక్రాంతి అంటే సినిమా ఖచ్చితంగా చూస్తారండి. అందుకోసం బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్క వుడ్ రెడీ అయిపోతారు. ఇప్పుడు కొత్తగా హాలీవుడ్ కూడా రెడీ అయింది సంక్రాంతి సినిమా రిలీజ్ చేయడానికి. జేమ్స్ కెమెరాన్ ఏది చెప్పండి, అవతార్ 4 ఏమో ఇది రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారనమాట. అదేవిధంగా దేవుడే బాలకృష్ణ అఖండ వచ్చేస్తా ఉంది. తెలుసు కదా ఇంకెలా ఉంటుందో. అఖండ స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ ఫారిన్ కంట్రీలో అంతా ఈ రోజు షో పడుతుంది. ఎలా ఉంటుందంటే, ఇంకా అఖండ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అంటూ ఉండింది, అసలు బాక్సులు బదలైపోయాయన్నమాట థియేటర్లలో, ఒక స్పీకర్లో. ఈ 2 అలాగే ఉండబోతుంది అని ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది. రామాచంట గోపి ఆచంట నిర్మిస్తున్నటువంటి 14 రీల్స్లో సంస్థ బ్యానర్ పై నిర్మిస్తున్నటువంటి చిత్రం ఇది. తమన్స్ మ్యూజిక్, బోయపాటి సీను కాంబినేషన్, బాలకృష్ణ అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే ఉండదన్నమాట. దాని కథే వేరు, అదే దబిడిదిబిడే. ఆల్రెడీ జై బాలయ్య అనో స్లోగన్ ఆల్రెడీ ఇప్పటికే మారిపోతాం థియేటర్లో. మొన్న ఏదో ఒక సినిమా చూసాము, అక్కడ కూడా ఇంటర్వెల్లో జై బాలయ్య నడుస్తున్నారు. ఇంటర్వెల్లో ఎండ్లో కూడా అలా ఉంటుందన్నమాట. బాలయ్య యొక్క మెనీ అలా క్రియేట్ అయిపోయింది అనమాట. ఇంకేంది, రేపటి నుంచి ఇంకా జాతరే అన్నమాట అభిమానులకు. అసలు టికెట్లు దొరకట్లేదు, కొన్ని చిన్న ఫ్యాన్స్ కోసమే ఇచ్చేస్తారు. బుక్ మై షోలో చూపించట్లేదు. ఫస్ట్ షో కావాలి, ఫ్యాన్స్ షో చూద్దామంటే ఎక్కడ కానీ చూపించట్లేదు అనమాట. ఒక షో మొత్తం వాళ్ళకి ఇచ్చేసారు ఫ్యాన్స్కి. మనకేమైనా కావాలంటే నెక్స్ట్ ఫ్యాన్స్ షో అయిన తర్వాత షో ఏవైనా ఉంటే మనం దాంట్లో ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇంకా వీకెండ్స్లో అంతా ఖచ్చితంగా టికెట్లు దొరకవు అనమాట. ఆ విధంగా క్రియేట్ అయింది ఇది. ఇంకోటి ఏమంటే, అఖండ 1 నుంచి ఇది కంటిన్యూటీ ఫాట్ లాగే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది. అందులో ఉన్నటువంటి చిన్న పాప ఇప్పుడు పెద్దదైపోయింది. అంటే సినిమాలో రియల్గా అయితే చాలా 2-3 ఇయర్స్ గ్యాప్లోనే సినిమా వచ్చేసింది కాబట్టి రియల్ లైఫ్లో ఆ పాపను మార్చి పెద్ద పాపలా పెట్టేశారన్నమాట. బజరంగి భాయిజాన్లో నటించినటువంటి పాపే ఈ పాప. ఇప్పుడు బాలకృష్ణ కూతురుగా నటించబోతుంది. ఆ పాపకి ఏదో ప్రాబ్లం వస్తే కాపాడడానికి, అప్పుడు చెప్పాడు ఆ పాపకి ఏదైనా వస్తే నేను వస్తానని చెప్తాడు ఫస్ట్ పార్ట్లో. ఎవరు, అఘోరా బాలకృష్ణ. అదే విధంగా అఖండ వస్తాడనమాట ఆ పాపని రక్షించడానికి. ఇంకొకటి ఏం చేశారంటే ఈ సినిమాలో, ఇప్పుడు కొత్తగా హిమాలయస్ కావచ్చు, పక్కలో పాకిస్తాన్ కావచ్చు, వార్ మొత్తం పెట్టేశారు. పాకిస్తాన్ వార్ను కూడా కలిపేశారన్నమాట ఇప్పుడు ఈ సినిమాలో. అది కథలో ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సిన విషయం ఖచ్చితంగా. ఎందుకంటే ఏది మనం చూసే వరకు మనం దాని గురించి డిస్కస్ చేయలేము అనమాట. ఎందుకంటే ట్రైలర్ బాగానే ఉంది. ఇప్పుడు 4-4 డేస్ బ్యాక్ ఒక ట్రీజర్ వదిలాడనమాట. అది ఇంకా బాగుంది అనిపించింది. కొంతమంది ట్రోల్ చేశారు వెనకొచ్చిన ట్రైలర్ని. ఇప్పుడు టీజర్ బాగుంది కాబట్టి, అందులో బాగా క్లారిటీగా మంచి కంటెంట్ని చూపించాడు కాబట్టి ఇంకా దాంట్లో డౌటే లేదు. చాలా బాగుంటుంది, అద్భుతంగా సినిమా అనే దాంట్లో ఎటువంటి డౌటే లేదు. తర్వాత తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే, ఇంకా చింది ఎలా ఉండవు దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ అలాంటి సాంగ్స్ ఎందుకంటే బాలకృష్ణకు సెట్ అయ్యేలాగా డాన్సు సాంగ్స్. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సాంగ్స్కి కొంతమంది ట్రోల్ చేసేవారు ఇంతకుముందు బాలకృష్ణని, ఇలాంటి సాంగ్స్ అలాంటి సాంగ్స్ అనేసి. ఇప్పుడు అలాంటి సాంగ్స్ లైక్ చేస్తున్నారు. బాలకృష్ణది ఏదైనా ఒక సినిమా వస్తే అలాంటి సాంగ్ ఒకటి ఉండాలి, స్పెషల్గా ఒక సాంగ్ ఉండాలన్నమాట. అలాంటి డాన్స్, అలాంటి స్టెప్పులతో ఒక సాంగ్ అనేది ఉండాలి. కానీ ఈ ఏజ్లో కూడా అలాంటి స్టెప్పులు వేసి చేస్తున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదంత ఈజీ అంటూ కాదు. ఎందుకంటే ఒకసారి ట్రై చేయండి ఒక స్టెప్ వేయడానికి, తెలుస్తుంది ఎంత కష్టమో అని. కానీ ఆ ఏజ్ వాళ్ళు ఎంతోమంది అసలు ఉన్నారు. స్టార్లు వదిలేయండి, బయట వాళ్ళు ఎంతోమంది చాలా వీక్ అయిపోయారు. సినిమా వాళ్ళు కూడా వీక్ అయిపోయారు కొంతమంది అయితే నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, కానీ కొంతమంది మెయింటైన్ చేయట్లేదు. అయినా ఆయన ఉన్న దాంట్లో అలాంటి స్టెప్లు వేశారు. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట బాలకృష్ణ గారికి.
అంత బాగా అనిపించింది అనమాట ఆ సాంగ్. అలా క్రియేట్ చేస్తారనమాట ఆయన కొరియోగ్రాఫర్, ఆ కాస్ట్యూమ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ సెట్, వేఫెక్స్ అలా క్రియేట్ చేస్తారనమాట. ఆయనకి సూట్ అయ్యేలాగా మంచి ఒక చూడడానికి ఎవరికైనా ఒక మంచి అద్భుతమైన ఫీల్ వచ్చేస్తుంది ఆ సాంగ్ అలా క్రియేట్ చేస్తారనమాట. మొత్తానికి సినిమా అయితే బాగానే అనిపిస్తుంది. రేపు మార్నింగ్ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో, మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతుంది. ఇంకొకటి పాన్ ఇండియాగా మొట్టమొదటిసారిగా బాలకృష్ణ సినిమాలు ఎన్నో డబ్బింగ్ అయిన సిచ్యువేషన్లు ఉన్నాయి వేరే లాంగ్వేజ్లకి. కానీ అది ఎప్పుడు రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసుకొని ఎవరో రైట్స్ తీసుకొని తర్వాత రిలీజ్ చేసుకోవడం ఇలాంటివి జరిగాయి. కానీ పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటి నుంచి ఒకేసారి మొత్తం ఇండియా లెవెల్లో వరల్డ్ వైజ్ రిలీజ్ కాబోతున్న మొదటి చిత్రం బాలకృష్ణకి. ఇది చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఏమవుతుంది చూడాలి, ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే మనమైతే ఇంకా మనకు తెలుసు బాలయ్య ఎలా ఉంటుంది అని, కాబట్టి ఇక్కడ పిచ్చెక్కి చూస్తారు సినిమా, అది కథ వేరు. కానీ నార్త్ ఇండియాలో ఎలా తీసుకుంటారు, ఎందుకంటే వారికి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాలు ఏదైతే మన కల్చర్ గురించి ఉన్నాయో, మన ఆచారాలు, హిందూ సాంప్రదాయాల గురించి అయితే ఉన్నాయో అటువంటి సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ సినిమా కూడా అలాంటిదే. కాబట్టి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి వారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వారు ఏ విధంగా ఈ సినిమాని ఆదరిస్తారు, ఏ విధంగా కలెక్షన్లు అనేది కురుస్తాయి నార్త్ ఇండియాలో అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మన సౌత్లో బాలయ్య గురించి తెలియని వాళ్ళు లేరులేండి. ఎందుకంటే మన తెలుగు సినిమానే 3 స్టేట్లలో 4 స్టేట్లలో రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ కర్ణాటకలో అంటే ఇంక చెప్పలేము. బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారనమాట, అక్కడ పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. అందుకే మొన్న చింతామణి దగ్గర అక్కడ మనకి ఈవెంట్ కూడా పెట్టారనమాట. ఎందుకంటే అక్కడ అంత ఫాలోయింగ్ ఉందన్నమాట. అక్కడ కేజీఎఫ్ ఇలాంటి కొన్ని ఏరియాలో చూసుకుంటే హోసూరు ఇటువంటి చూస్తే పిచ్చెక్కి చూస్తారనమాట బాలకృష్ణ సినిమా అప్పటి నుంచి. ఎందుకంటే నాకు తెలుసు బాగా, నేను దగ్గర నుంచి చూశాను కనుక. అసలు టికెట్లు దొరకవు అక్కడ పోతే, మనకి ఎక్కడన్నా దొరుకుతాయి, అక్కడ దొరకవు అలాంటి ఏరియాలు అవి. కాబట్టి వాళ్ళకైతే కొత్తగా పరిచయం అవసరం లేదు, నార్త్ ఇండియాకు మాత్రమే కొంచెం కొత్తగా పరిచయం అవసరం. అలాంటి వారికి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి విషయం ఖచ్చితంగా. మొత్తానికి సినిమా అయితే అద్భుతంగా ఉండబోతుంది, ఒక మంచి సినిమా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కొంతమంది ఫేక్గా ఇప్పుడే సినిమా సూపర్ సూపర్ అంటున్నారు, వాళ్ళు చూసారు రియల్గా షో చేశారా ఏమి అనేది అంటూ నాకు తెలియదు. కొంతమంది అయితే సినిమా బాగుంది అనేసి ఆల్రెడీ రివ్యూలు ఇచ్చేస్తున్నారు, అది నిజమో తప్ప అనేది మనకు తెలియదు. వాళ్ళు చూసి చెప్తున్నారా చూడకనే చెప్తున్నారా అని తెలియదు. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అది పర్ఫెక్ట్గా రివ్యూలు అంటూ వస్తాయి, దాంట్లో సందేహం లేదు. అది వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందో దబ్బిడే చూసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.